సుందర శ్రీకాకుళ నగర నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. మండలంలోని గనగల్లవానిపేట సాగర తీరంలో స్వచ్ఛ పర్వ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపులో భాగంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వచ్ఛత పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగానే పార్కులు, పాఠశాలలను, సాగర తీరాలు, గ్రామాల్లో అపరిశుద్ధ్యం లేకుండా చెత్తను శుభ్రపరుస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు. ఎవరి దేశమంతటా స్వచ్ఛ పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో నియోజకవర్గాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్లో మొదటి స్థానంలో నిలబడటమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మనం దిగ్విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఇది కేవలం ఒక్కరోజు సెలబ్రేషన్ మాత్రమే కాదు, మన శ్రీకాకుళం పర్యాటక ప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సో ప్రోగ్రామ్ కాకుండా దయచేసి అందరూ ఆలోచించండి. ప్రతిరోజు మన బీచ్ క్లీన్ గానే ఉండాలి. మన సముద్రం నుంచి వచ్చిన మళ్ళీ వెనక రివర్స్ చెత్త కూడా మనమే క్లీన్ చేయాలి. కాబట్టి మొదటిసారినే మన సముద్రంలో చెత్త వేయకూడదు. ఇక్కడ బీచ్ లో వచ్చిన వాళ్ళకి కూడా దయచేసి అందరికీ విజ్ఞప్తి, మీరు ఇక్కడ వచ్చి ఏదైనా ఎంజాయ్మెంట్ చేస్తారంటే దయచేసి ఆ ఎంజాయ్మెంట్ నుంచి వచ్చిన చెత్త ఈ బీచ్ లో దయచేసి మీరు వేయకూడదు. డస్ట్బిన్ లో వేయండి, లేకపోతే మీతో పాటు వెనక మీ బండిలో తీసుకువెళ్ళి శ్రీకాకుళంలో ఎక్కడ మీ ఇంటి దగ్గర మీరు వేస్తే బాగుంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఈ సాసా ప్రోగ్రామ్ చాలా మంచిగా ఈ ఏర్పాటు చేసినందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, డిపిఓకి, అలాగే ఇక్కడ చాలా హలో, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం పెద్దగనగల్లవానిపేటలో ఈరోజు ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ డైనమిక్ కలెక్టర్ గారు స్వప్నిల్ దినకర్ పున్కర్ గారు, అలాగే ఇంకో డైనమిక్ జేసీ గారు ఫర్మాన్ అహ్మద్ గారు, అలాగే యంగ్ మన ట్రైనింగ్ కలెక్టర్ గారు రావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్ కరుణశ్రీ గారు పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంస్థ నుండి అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు ఎక్కడ చూసిన వ్యర్థాలు సముద్రంలోకి డైరెక్ట్గా నదుల ద్వారా అలాగే కాలువల ద్వారా వచ్చి కలిసిపోతున్న వైనం, దాంట్వల్ల మత్స్య సంపద తగ్గిపోవడం, అలాగే పొల్యూషన్ అవడం, వాటర్ చేపల కడుపులోకి కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్ళిపోవడం, అలాగే ఆవులు కడుపుల్లోకి కూడా వెళ్ళి కేజీలు తీసి 40-50 కేజీలు తీసిన పరిస్థితి మనం ఈ మధ్య వీడియోల్లో చూస్తున్నాం. నిన్న కూడా ఒక క్వశ్చన్కి కాలుష్యం మీద పెద్ద చర్చ జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ దీనికి ఒక ఫుల్ డే అసెంబ్లీలో కేటాయించాలని, పెద్ద ఎత్తున దీనికి ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలి. ఇది గవర్నమెంట్ నుండే కాదు, పబ్లిక్ నుండి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. అప్పుడే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయగలమని దీని మీద పెద్ద డిస్కషన్ కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడే ఫ్లెక్సీలు పెట్టడం, అలాగే ప్లాస్టిక్ యూసేజ్ కూడా ముందు ప్రజలు మనం వాడకూడదనేది ముందు ప్రజల నుండి కూడా రావాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వీక్ మోస్ట్లీ దీనిపైన పెద్ద చర్చ కూడా అసెంబ్లీలో జరుగుతుంది. ఎందుకంటే ఈ బీచ్ క్లీనింగ్లు చాలా ఇంపార్టెంట్. వచ్చే వ్యర్థాలన్నీ కూడా కాలువల నుండి బాటిల్స్ కానీ కవర్స్ కానీ అన్నీ కూడా దీనికి వచ్చేస్తున్నాయి. అవి మళ్ళీ భూమిలో కలాలంటే 100 సంవత్సరాలు పడుతుంది. దాన్ని మళ్ళీ ఈ ఆవు పాలల్లో కూడా వస్తున్న పరిస్థితి, తల్లి పాలల్లో కూడా మైక్రో లెవెల్లో ఇది మైక్రో లెవెల్లో ఈ ప్లాస్టిక్ ఇది ఉందని కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్లో కూడా నిన్న కూటమి ప్రభుత్వంలో డిస్కస్ జరిగింది. సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇది పెద్ద చర్చ నిన్న జరిగింది. ఒక శాసనసభ్యుడు కూడా కొద్ది తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా. సో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. అలాగే ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాలి. అలాగే శ్రీకాకుళంలో కూడా మేము అక్టోబర్ 2 కల్లా ఏవైతే ఉన్నాయో క్లోజ్ చేసి అక్టోబర్ 2 నుండి స్ట్రిక్ట్ గా ప్లాస్టిక్ రహిత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత పట్టణంగా మేము తీర్చిదిద్దడానికి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన స్పెషల్ ఆఫీసర్ ఫర్ కార్పొరేషన్ కూడా, సో మేమందరం కూడా సీరియస్ యాజ్ ఎ ప్రజాప్రతినిధి నేను కూడా ఎవరికి ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎవరు ఏం చేసినా కేసులు కట్టినా మా దగ్గరికి ఎవరు రావద్దు, దీనికి మేము బాధ్యులం కూడా కాదని కూడా ఈ సందర్భంగా వర్తకులకు కానీ అలాగే ఎవరికి కూడా నేను ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను.
నేను కూడా ఎవరికి మళ్ళీ వద్దు వదిలేయండి నేను రికమెండ్ చేయను. ఏం దొరికితే పట్టుకెళ్ళిపోయి ఏం ఫైన్ వేసినా గవర్నమెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మన బాధ్యత. మనం బతుకుతున్నాం, మనకు కూడా ఇప్పుడు ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి. అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం పర్యావరణాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత ఉంది కనుక తప్పకుండా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంప్ని ఈ శ్రీకాకుళం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వారికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కలెక్టర్ గారికి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం.